ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరీ సోదరులారా, శ్రోతలారా, ఈ రోజున మన వాక్య పాఠ్య భాగం యోనా గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు శ్రద్ధగా వినండి. మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ప్రార్థించాడు. నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చాడు. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు, నీ కరుళ్ళు నన్ను కప్పి ఉన్నాయి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినా నీ పరిశుద్ధాలయము తట్టు మళ్లీ చూస్తాను అనుకున్నాను. శ్రోతలు వింటున్నారా? యోనా చనిపోతూ చేసిన ప్రార్థన ఇది. యోనా దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి తన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. దేవుని క్రమశిక్షణలో తాను ఉన్నాడు. దేవుని కృపను అభ్యర్థిస్తున్నాడు. ఉపద్రవంలో ఉన్నప్పుడు యోనా దేవునికి మొరపెట్టాడు. ఆయన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఆయన యోనా ప్రార్థన విన్నాడు, మొరాలకించాడు. పాతాళ గర్భములో నుండి యోనా మొర్రపెట్టాడు, కేకలు పెట్టాడు. పాతాళము అంటే షియోల్, అది అదృశ్యలోకం. ఎహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 21వ వచనం, పాతాళములో ఉన్న పరాక్రమశాలులలో బలాఢ్యులు పేర్కొనబడ్డారు. ఇది షియోల్ అనబడే అదృశ్య ప్రపంచం. యోనా చనిపోతున్నాడు. చిట్టచివరి ప్రార్థన చేస్తున్నాడు. అగాధమైన సముద్ర గర్భములో నుండి యోనా ప్రార్థన చేస్తున్నాడు. ప్రవాహము అతణ్ణి ఆవరించి ఉంది. మధ్యధరా సముద్ర ప్రవాహమది. నీ తరంగము, నీ అలలు అంటున్నాడు యోనా. సముద్రము దేవునిదే. అందలి తరంగములు, కరుళ్ళు, అలలు అంతా దేవుని ఆధీనం. దేవుడు తన సముద్ర తరంగాలలో తన సేవకుణ్ణి శిక్షిస్తున్నాడు. ఇది అతనికి శిక్షాదండం. కీర్తనలు 88:6-7 వచనాలలో దావీదన్నాడు, అగాధమైన గుంటలో, చీకటి గల చోట్లలో, అగాధ జలములలో నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగాలన్నీ నన్ను ముంచుతున్నాయి. మరణం సంప్రాప్తమైంది. దేవుని కృప మాత్రమే తనను బ్రతికించగలదు. యోనా తన ప్రార్థనలో అంటున్నాడు, దేవా, యెహోవా, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడ్డాను. నేను నీకు దూరమైపోయాను. నా అవిధేయత కారణంగా నీకు, నీ సన్నిధికి దూరస్థుణ్ణి అయ్యాను. దేవా, ఇంత జరిగినా నీ కృప నన్ను విడువలేదు. నీ పరిశుద్ధాలయము తట్టు నేను చూస్తున్నాను. దేవా, యెరూషలేము వైపు చూస్తున్నాను. కనికరించు, నన్ను బ్రతికించు. ఈ విధంగా ప్రవక్త అయిన యోనా తన హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాడు. ఇదే యోనా చిట్ట చివరి ప్రార్థన. ఎక్కడి నుండి అతడు ఈ ప్రార్థన చేస్తున్నాడు? చేప కడుపులో నుండి. సముద్రం మీద కాదు, సముద్ర గర్భంలో నుంచి మరణపు అంచున పడి ఉండి ప్రార్థిస్తున్నాడు. ప్రార్థనకు ఫలాని స్థలమంటూ ప్రత్యేకంగా ఉండదు. పాతాళ గర్భమైన, అగాధమైన సముద్ర గర్భమైన, తరంగాల మధ్య అలల క్రింది నుంచైనా ప్రార్థన చేయగలం. గుడిలో, బడిలో, గనిలో, వనిలో, కార్ఖానాలో ఎక్కడైనా ప్రార్థించవచ్చు. శ్రమబాధితులు ఇబ్బందుల కొలిమిలో నుండి ప్రార్థిస్తారు.
గుహలలో నుండి ప్రార్థించిన విశ్వాసులున్నారు. ప్రతిచోట విశ్వాసులు పవిత్రమైన తమ చేతులెత్తి దేవుణ్ణి స్తుతించగలరు. చేపకడుపులో నుండి యోనా చేసిన ప్రార్థనను దేవుడు విన్నాడు. ప్రియ శ్రోతలు, మీరు ఎక్కడ ఉంటే అదే మీ ప్రార్థనా స్థలం. పౌలు శీలలు చెరసాలలో నుండి ప్రార్థించారు. ఉపద్రవములో చేసిన ప్రార్థన మనఃపూర్వకమైనది, బహుబలము గలది, తీవ్రత గలది. లాంఛనప్రాయంగా ప్రార్థించేవారు ఇబ్బందిలో మనఃపూర్వకమైన ప్రార్థన చేయగలరు. వారి మీద ఉన్న ఒత్తిడి అలాంటిది. ఆత్యయిక పరిస్థితుల్లో ఆత్మయందు తీవ్రత కలుగుతుంది. ప్రార్థనాత్మ గలవారే ప్రతి పరిస్థితిలో ప్రార్థించగలరు. యోనా ఉపద్రవంలో ఉన్నాడు. పూర్తిగా దేవునికి లోబడినవాడై విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు అతనిలో తిరుగుబాటు ధోరణి బొత్తిగా లేదు. శ్రమ అతణ్ణి గుణపరిచింది. అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. సముద్రగర్భంలో ఉన్న యోనా తన విశ్వాసాన్ని కోల్పోయినవాడు కాడు. అతనిలో అధిక విశ్వాసం, నిరీక్షణ ఉన్నాయి. దేవుడు తనను మరణము నుండి కాపాడగలడని, చనిపోయినా తనను బ్రతికించగలడని యోనా నమ్మాడు, ప్రార్థించాడు. గతంలో తన అవిధేయతను బట్టి ప్రగాఢమైన పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చుతున్నాడు. దేవునియందు విశ్వాసం, ఆయన కనికరమును గురించిన నిరీక్షణ యోనా ప్రార్థనలో వ్యక్తమవుతున్నాయి. శ్రమబాధితులైన విశ్వాసులకు ఇది మాదిరి ప్రార్థన. అగాధ స్థలము నుండి యోనా చేసిన ప్రార్థన అత్యున్నత స్థలమందు పరలోక సింహాసనాసీనుడైన దేవుడు విన్నాడు. సత్వరమే అతని ప్రార్థనకు జవాబు వచ్చింది. చేప కడుపే, సముద్ర గర్భమే యోనాకు ప్రార్థన మందిరమైంది. తన సేవకుని ప్రార్థన విని దేవుడు జవాబిచ్చాడు. అతణ్ణి ఆదుకున్నాడు. మహోన్నతుడైన దేవుడు యోనా కన్నీటిని తుడవటానికి దిగివచ్చాడు. అతణ్ణి క్షమించాడు. చచ్చిన యోనాను బ్రతికించాడు. తప్పించుకొని పారిపోయే సేవకుణ్ణి తిరిగి తన వద్దకు, తన సేవలోకి రప్పించుకున్నాడు. బాధాతప్త హృదయంతో యోనా చేసిన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించింది. సముద్రగర్భంలో, దుఃఖసాగరంలో యోనా మునిగిపోయి ఉన్నాడు. పాతాళగర్భం నుండి చేయబడిన కన్నీటి ప్రార్థన దేవుని కనికరాన్ని కదిలించింది. మహాబాధలో నుండి వచ్చిన మహాప్రార్థన అది. దేవునికది ఎంతో విలువైనది. దేవా, నీ చేతితో నన్ను ఇక్కడ పడేశావు. అది నీ చెయ్యే, దాన్ని నేను గుర్తించాను అంటున్నాడు యోనా. దేవుని జ్ఞానం, దేవుని ప్రేమ ఎలాంటివో ఆయన క్రమశిక్షణాత్మక చర్యలో మనం గ్రహించగలము. దేవుడు యోనా ప్రార్థన విన్నాడు, అనగా దేవుడు జవాబిచ్చాడు. అడిగిందే తడవుగా దేవుడతనికి పునరుత్థాన వరమిచ్చాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. సముద్రగర్భంలో యోనాతో ఉన్నాడు. అతణ్ణి నశింపనీయలేదు. అతని శరీరం కుళ్ళుపట్టనీయలేదా? కుళ్ళుపట్టి ఉండవచ్చు. కాని యేసు ప్రభు సమాధిలో ఉన్నప్పుడు ఆయన శరీరం మాత్రం కుళ్ళుపట్టలేదు. సముద్ర ప్రాణులు యోనా శరీరాన్ని తినేయకుండా చేప కడుపు యోనాకు ఆశ్రయస్థానమైంది. మనమెక్కడ ఉన్నా దేవుడు మనకు దగ్గరగానే ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన మన దేవుడు కృపా కనికరము కలవాడు. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. యోనా అనుభవాలను బట్టి శ్రమబాధితులైన విశ్వాసులకు ఎంతో ప్రోత్సాహం కలుగుతుంది. యోనా తన ప్రార్థనలో అన్నమాట, దేవా, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినా నీ దేవాలయము, నీ పరిశుద్ధాలయము నా దృష్టిలో ఉంది. నేను అటువైపే చూస్తాను. యోనా దేవుని పరిశుద్ధాలయాన్ని మరిచిపోజాలడు. యోనా పాలస్తీనాలో ఉత్తరాదిలో ఉన్నాడు. ఉత్తరాన ఇశ్రాయేలు రాజ్యం, దక్షిణాన యూదా రాజ్యం ఉన్నాయి. అయినా తాను దక్షిణాదిలో ఉన్న యెరూషలేము ఆలయాన్ని గురించే ఆలోచిస్తున్నాడు. అనగా దేవాలయాన్ని కాదు, అందులో దేవుణ్ణి గురించి తలంచుతున్నాడని భావం. ఒక ఇంటిని చూస్తే
ఇంటిలోని నీ స్నేహితుడు జ్ఞాపకమొచ్చినట్లు, రాజభవనాన్ని చూస్తే అందులోని రాజు జ్ఞాపకమొచ్చినట్లు, యోనాకు దేవాలయం అంటే అందులోని దేవుడే స్ఫురణకు వస్తున్నాడు. దేవుడు తన సంగతేమీ పట్టించుకోవడం లేదని యోనా అనుకోవటం లేదు. దేవుడు తనతో ఉన్నాడని యోనా నమ్మాడు. దేవుణ్ణే స్మరించుకుంటున్నాడు. దేవుని ఆలయం వైపు తన మనస్సు పరిగెడుతోంది. దేవుని ఉనికిని గురించిన చైతన్యం యోనాకు ఉంది. దేవుని సహాయాన్ని అభ్యర్థిస్తూ దేవాలయం వైపు చూస్తున్నాడు. అది దేవాలయం. అందులో బలులు అర్పిస్తారు. దేవుడు అర్పణలను, నైవేద్యాలను అంగీకరించే స్థలమే దేవాలయం. తన నిబంధన ప్రజలకు తన కృపను కనపరిచే స్థలం పరిశుద్ధాలయం. దేవుడు తన ప్రజల పాపాలను క్షమించే స్థలమే దేవాలయం. దేవుడు దీర్ఘశాంతము గలవాడు, కనికరము గలవాడు. తాను దేవునికి కోపం తెప్పించాడు, కాని దేవుని కృపకు కనికరానికి తానిప్పుడు దూరంగా లేడు. యోనా దేవాలయం వైపు చూచాడు అంటే దేవుడే దిక్కు అని నమ్మాడని అర్థం. తన సంకట పరిస్థితిలో దేవుడే జోక్యం కలిగించుకొని తనను నడిపించాలి. గత్యంతరం లేదు. భక్తిగల యూదులందరూ ఆ దేవాలయంలో దేవోక్తులు వింటారు. దేవుని నడుపుదలను కోరుతారు. దేవుని దీవెనలను అభ్యర్థిస్తారు. తన దేవుని నామము ఉంచబడిన దేవాలయము తట్టు యోనా చూచాడు. ఎందుకని? ప్రస్తుత పరిస్థితిలో తానీ మరణావస్థ నుండి తప్పించుకోవడం అసాధ్యం. దేవుడే తప్పించాలి. అన్యథా శరణం నాస్తి. దేవుడు తను చనిపోయినా బ్రతికించగలడు. అదే నిరీక్షణతో యోనా పరిశుద్ధాలయం వైపు చూచాడు. దేవుడు ఎత్తలేనంత లోతుకు తానేమీ పడిపోలేదు. దేవుడు తన చేతితో అందుకోలేనంత దూరంగా ఎవ్వడూ పడిపోజాలడు. దేవుడు ఓదార్చజాలనంత శోకం ఎవరికీ కలగదు. దేవుడు క్షమించలేనంత గొప్ప పాపం ఎక్కడా ఉండదు. దేవుని బిడ్డలారా, ప్రియ శ్రోతలారా, ఆయన ముఖ సందర్శనం చేసుకోండి. మీ ముఖాలు ప్రకాశిస్తాయి. మనం సిగ్గుపడనక్కర్లేదు. యోనాలాగా దేవుని శరణుజొచ్చి వేడుకుందాము. ప్రియ శ్రోతలు వింటున్నారా? మత్స్యము కడుపులో నుంచి యోనా యెహోవాకు ప్రార్థన చేశాడు. యోనా కొరకై దేవుడు పంపిన మీనా అతణ్ణి కాపాడడానికి అతణ్ణి మింగింది. తన కడుపులో యోనాను దాచిపెట్టింది. లేకపోతే అతని శరీరాన్ని సముద్ర జీవులు పీక్కు తినేవి. అందుకే యోనా తన ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాడు. యోనా చనిపోయే ముందు చేసిన ఈ ప్రార్థన ఎంతో గంభీరమైనది, యథార్థమైనది. ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపించిన దేవుడు, దానియేలును సింహాల గుహలో కాపాడిన దేవుడు, అగ్నిగుండములో షద్రకు, మెషకు, అబేద్నెగోలను రక్షించిన దేవుడు యోనాను కాపాడలేడా? కాపాడగలడు. అంతేకాదు, యోనా చనిపోయినా దేవుడు బ్రతికించగలడు. షద్రకు, మెషకు, అబేద్నెగోలు రాజుకు చెప్పిన మాటలు జ్ఞాపకమున్నాయా? రాజా, మేము సేవించే దేవుడు మమ్ములను ఈ అగ్నిగుండములో నుండి తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము మాత్రం నీతో రాజీ పడేది లేదు. శ్రోతలు, వారి ధైర్యం ఎలాంటిది? ఒకవేళ మేము చచ్చిపోయినా ఆయన బ్రతికించగలడు. అదే విశ్వాసం, నిరీక్షణ యోనాకు ఉన్నాయి. సముద్రమత్స్యములో యోనా శవం కాపాడబడింది. 3 రోజుల తర్వాత యోనా సజీవుడై తిరిగి భూమి మీదికి, నినివే పట్టణానికి వెడతాడు. ఈ నిరీక్షణ యోనా ప్రార్థనలో వ్యక్తమవుతోంది. పాపం నుండి విడుదల పొందిన వ్యక్తి నోరు తెరిచి దేవుణ్ణి స్తుతిస్తాడు. పాపంలో ఉన్న వ్యక్తికి నోరు నొక్కినట్లై మూసుకుపోతుంది. చేప కడుపులో పడే వరకు యోనా ఎంత మొండిగా ప్రవర్తించాడో, ఇప్పుడు ఎంతగా ప్రభువు సన్నిధిలో విరిగి నలిగిపోయాడో గుర్తించండి. సంఖ్యాకాండం 21 అధ్యాయం 7వ వచనంలోని వృత్తాంతం మనకిదే పాఠం నేర్పింది.
మెడవంగని జనం ఇశ్రాయేలు. సర్పాల బెడదకు తట్టుకోలేక అప్పుడు పశ్చాత్తప్తులయ్యారు. అప్పుడు మోషే అరణ్యములో ఇత్తడి సర్పము నెత్తాడు. దానిని నిదానించి చూచినందున వారికి పాము కాటు నుండి విడుదల కలిగింది. 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయం 12-13 వచనాలు. మనష్షేకు ఎలా బుద్ధి వచ్చింది? అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిలో తనను తాను బహుగా తగ్గించుకొని దేవునికి మొరలిడగా ఆయన తన విన్నపములను ఆలకించి యెరూషలేముకు అతని రాజ్యములోనికి అతణ్ణి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడు. అలాగే చేప కడుపులో చావబోతూ ఉండగా యోనాకు ఆధ్యాత్మిక స్పృహ కలిగింది. శ్రోతలు వింటున్నారా? యోనా ప్రయాణంలో గమ్యస్థానం చేప కడుపు కాదు, నీనెవె పట్టణం. యోనా ప్రార్థించాడు నిజమే. చేప కడుపులో పడుతూ చేసిన ప్రార్థన అది. చేప కడుపులో పడ్డాడు. చనిపోతూ ఆమేన్ అన్నాడు. ప్రమాదం సంభవించినప్పుడు హృదయపు అట్టడుగు నుండి ప్రార్థన బయలువెడలుతుంది. యోనా ఆత్మయందు ప్రార్థన చేశాడు. అతడు విపత్తులో నుండి చేసిన విజ్ఞాపన ఇది. స్వచ్ఛందంగా అప్రయత్నంగా వెలువడిన ప్రార్థన మాటలవి. తన అనుభవాలను యోనా క్లుప్తంగా చెబుతున్నాడు. ఇంకా పెద్ద ప్రార్థనే చేసి ఉంటాడనిపిస్తుంది. అతని సంక్లిష్ట పరిస్థితి అలాంటిది. దేవుడు యోనా మొర ఆలకించాడు. పాతాళ గర్భంలో నుంచి పెట్టిన గావుకేక అది. అది యోనాకు సమాధి అనుభవమే. బతికి ఉన్న మనిషిని సమాధిలో పెట్టరుగదా. యోనా చనిపోయాడు. చేప కడుపే యోనా సమాధి. చేప కడుపులో మత్స్య గర్భంలో తాను చనిపోతున్నాడు. ఈ సంగతి యోనాకు తెలిసిపోయింది. తాను చనిపోయినా దేవుడు తనను బ్రతికించగలడు అని యోనాకు నిరీక్షణ ఉంది. ప్రియ శ్రోతలు, ఆలోచించండి. యోనా 3 రోజులు చేప కడుపులో బతికి ఉండడం ఆశ్చర్యమా? లేక చనిపోయిన యోనాను దేవుడు బ్రతికించి చేప కడుపులో నుంచి బయటికి తేవటం అద్భుతమా? ఇదే అసలైన అద్భుతం, పరమాద్భుతం. ఇది అచ్చం యేసు ప్రభువు పునరుత్థానానికి ముందు సూచన. యోనా చనిపోయి బ్రతకడం, యేసు ప్రభువు పునరుత్థానం, ఈ రెండిటినీ పోల్చి చూడండి. దేవుడు యోనాను మృతి నుండి లేపాడు, బ్రతికించాడు. అదే యోనాను గురించిన అద్భుతం. దానినే ప్రభువు స్వయంగా పేర్కొన్నాడు. చేప కడుపులో బ్రతికి ఉండడం అద్భుతమేమీ కాదు. కొందరు తిమింగలం చేత మింగబడి దాని కడుపులో 2-3 రోజులు ఉండి బతికి ఉన్నవారు లేకపోలేదు. కాని యోనా చనిపోయి బ్రతికి బయటపడడం దేవుడు జరిగించిన పరమాద్భుతం. ఈ మధ్య ఒక మనిషిని పెద్ద సముద్ర మత్స్యం కడుపులో నుంచి తీశారట. అతణ్ణి ప్రదర్శనశాలలో ఉంచారు. అతని శరీరం వివర్ణమై వికృతమైపోయింది. అతణ్ణి అభినవ యోనా అని పిలుస్తున్నారట. శ్రోతలు, ఇది యోనా అద్భుతం ఎలా అవుతుంది? యోనా చేప కడుపులో పడి చనిపోయి తిరిగి దేవుని చేత బ్రతికించబడి భూమిపైకి వచ్చాడు. యోనా యొక్క ఈ చారిత్రక అనుభవంలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన ప్రవచనమున్నదని మా శ్రోతలు గుర్తించాలి. యోనా చనిపోతూ తన ప్రార్థనలో ఏమన్నాడు? దేవా, నీ ఆలయాన్ని నేను సందర్శించగోరుతాను. అనగా నీవు నన్ను బ్రతికిస్తావు, నేను నీ మందిరానికి వస్తాను అనే ఆశాభావాన్ని యోనా వ్యక్తం చేస్తున్నాడు. ఒక భక్తిగల ఇశ్రాయేలీయుడుగా యోనా తన చివరి కోరికను ఈ విధంగా వెలిబుచ్చుతున్నాడు. ప్రియశ్రోతలు వినండి. యోనా తర్షీషుకు వెళ్లాలని చూచాడు. కాని దేవుడు యోనాను నీనెవేకు వెళ్లమన్నాడు. యోనా తలంపు దేవుని తలంపు కాదు. యోనా సముద్రంలో పడవేయబడినందున ఓడలోని వారికి యెహోవా దేవుని యందు విశ్వాసం కుదిరింది. యోనా క్రమశిక్ష ఓడలోని అన్యులకు రక్షకుడైన దేవుని వద్దకు మరలడానికి మార్గం ఏర్పరిచింది. ఓడలోని వారు బలి అర్పించారు.
బలి యేసుక్రీస్తునే చూపుతుంది. వారు మొక్కుకున్నారు, అనగా ప్రభు నీ సేవ చేస్తాము అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నారు. మరచిపోకండి, యోనా 3 రోజులు మీనా కడుపులో ఉన్నాడు అనగా చనిపోయి ఉన్నాడు. ఆ తరువాత దేవుడు అతణ్ణి బ్రతికించాడు. అలాగే యేసుక్రీస్తు 3 రోజులు సమాధిలో ఉండి మృత్యుంజయుడై లేచాడు. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.